హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్న పిండితో కేక్ ఎలా చేయాలో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం ఒక మిక్సింగ్ జార్లో ఒక ఎగ్, 1/4 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వాసన లేకుండా ఉండాలి. నెయ్యితో అయినా చేసేసుకోవచ్చు. 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసుకోవడం వల్లే ఎగ్ వాసన లేకుండా, నీచు వాసన లేకుండా కేక్ చాలా బాగుంటుంది. ఇవన్నీ స్మూత్గా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇదంతా గ్రైండ్ అయ్యాక దీన్ని ఒక గిన్నెలో ఇలా పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు జొన్నపిండి, అచ్చంగా జొన్నపిండితో కేకు రాదు, కొంచెం గోధుమ పిండి అయినా కలుపుకోవాలి. అందుకని నేను 1 కప్ గోధుమ పిండి కూడా వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా కేక్స్ ఎక్కువగా తినే పిల్లలకి ఇలా జొన్నపిండితో చేయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దాల్చిన చెక్క పొడి ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇది మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోయినా పర్లేదు, ఇది ఆప్షన్ మాత్రమే. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక మనకి పాలు అవసరం పడతాయి. అందుకని పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోకూడదు. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ కూడా వేసేసుకుంటే కేక్కి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా తురుముకున్న క్యారెట్ కూడా వేసేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైని ఒక 10 మినిట్స్ 180 డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసేసుకోవాలి. స్టవ్ మీద అయితే ఇసుకబోని లేకపోతే ఉప్పు కానీ వేసేసుకొని ఒక 10 నిమిషాలు హీట్ చేసేసుకోవాలి, ప్రీ హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇలా గిన్నెలో వేసేసుకొని, నెయ్యి రాసుకున్న గిన్నెలో వేసేసుకొని ఇలా షేక్ చేయాలి. ఏదైనా బుడగలు ఉంటే పోతాయి, గాలి బుడగలు. ఇలా షేక్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రీ హీట్ అయిపోయిన దానిలో 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పెట్టుకొని ఈ కేక్ని బేక్ చేసేసుకోవచ్చు. మనం కేక్ తీసుకున్న క్వాంటిటీని బట్టి 20 మినిట్సా 30 మినిట్సా అనేది టైం పడుతుంది. అదే స్టవ్ మీద అయితే 40 నుంచి 45 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా కేక్ అయిపోయాక చల్లారాక ఇలా గోలించుకుంటే చాలా ఈజీగా వస్తుంది. మా హస్బెండ్ కొంచెం వేడిగా తినడానికి ఇష్టపడతారు. అందుకని నేను ఇలా వేడిగా ఉన్నప్పుడే కేక్ని ఇలా గోలిచ్చి కట్ చేసేసుకుంటాను. ఇలా చాలా సింపుల్గా, ఈజీగా, హెల్తీగా కేక్ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జొన్నలు తినడం వల్ల చాలా చాలా మంచిది కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్నలతో టేస్టీగా కేక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.